సిర్పూర్ నియోజకవర్గ రైతాంగానికి, మిత్రులకు, రాజకీయ నాయకులకు, అఖిలపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానివ్వండి, కోనేరు కోనప్ప గారు కానివ్వండి, బీజేపీ ఎంపీ అయినటువంటి గెడెం నగేష్ గారు కానివ్వండి, సిర్పూర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే హరీష్ బాబు, మిమ్మల్ని అందరినీ ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా. నేను సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి దాదాపు 7 మండలాలు, ప్రతి గ్రామ పంచాయతీలో ఏదో ఒక రకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారాయా అంటే జీవో నంబర్ 49 నంబర్ ఏదైతే ఉందో ఈ యొక్క జీవోని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం 2025 సంవత్సరంలో డిసెంబరు మే 30న జీవో విడుదల చేయడం జరిగింది. ఏంటంటే ఈ జీవోకు వాళ్ళ ఆదేశాలు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈ యొక్క జీవోని విడుదల చేసినట్టుగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతూ ఉంది. వాట్ ఇస్ ద ఎన్టీసీఏ? ఈ ఎన్టీసీఏ ఏంటంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2021-22 ప్రాంతంలో ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని అటవీ ప్రాంతాన్ని తెలంగాణ అటవీ శాఖకు స్పష్టమైన సిఫార్సు చేయడం జరిగింది. ఏంటని? మహారాష్ట్ర నుంచి ఏదైతే పులులు వస్తున్నాయో, మహారాష్ట్ర రాష్ట్రంలోని తాడోబా అభయారణ్యం నుంచి ఇటు కవ్వాల్ అటవీ ప్రాంతానికి, కవ్వాల అటవీ ప్రాంతం ఏదైతే ఉందో ఇటు కవ్వాల్ను అటు తాడోబా అడవులను కలుపుతూ మధ్యలో ఏదైతే కొమరంభీం జిల్లా ఉందో ఈ కొమరంభీం జిల్లాలో పరిధిలోని దాదాపు 3,37,000 ఎకరాల భూమిని రిజర్వ్ చేయాలి. ఏ రకంగా? కొమరంభీం టైగర్ రిజర్వేషన్, కొమరంభీం టైగర్ రిజర్వేషన్, టైగర్ కారిడార్గా మార్చాలని చెప్పేసి ఎన్టీసీఏ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా 2021-22లో చాలా స్పష్టమైన ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. కేంద్రం ఇచ్చిన ఈ ఆదేశాల మేరకు పీసీసీఎఫ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ మరియు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్లు 2024లో నవంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది. 2024లో ఫిబ్రవరి నెలలో రాష్ట్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం, స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ 7వ సభలో ఆమోదం తెలిపారు. ఈ ఏదైతే ఆమోదం ఉందో రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ ఫైల్ని కవ్వాల్ టైగర్ రిజర్వ్ను తడోబాను కలుపుతూ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ 2025 మే 30న ఒక జియో విడుదల చేసింది. ఈ జియో ఏంటంటే మహారాష్ట్రలోని తడోబా రిజర్వ్ ఫారెస్ట్ను, కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ను కలుపుతూ కొమరంభీం రిజర్వ్ ఫారెస్ట్గా మార్చాలని, టైగర్ కారిడార్గా మార్చాలని రేవంత్ రెడ్డి గారు గుట్టుచప్పుడు కాకుండా జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఈ 1996లో పెసా చట్టం యాక్ట్ భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ పరిధిలోకి వచ్చే గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక పరిపాలనను బలోపేతం చేయడానికి 1996లో డిసెంబర్ 24న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పెసా చట్టం ఏందయ్యా అంటే, పెసా చట్టం వల్ల గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గూడెలు కానివ్వండి, గ్రామాలు కానివ్వండి, వాళ్ళు స్వతంత్రంగా
రైతు హక్కుల కోసం ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వీటికి డైరెక్ట్గా వీళ్ళు వితౌట్ వీళ్ళ పర్మిషన్ లేకుండా వీళ్ళ పొలాలలో రావడం కానీ చేన్లలో రావడం కానీ చేయడానికి అవకాశం లేదు. ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి హరీష్ బాబు గారికి తెలుసు, ప్రతిపక్ష నాయకులైనటువంటి కోనేరు కోనప్ప గారు కానివ్వండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానివ్వండి, వీళ్ళందరికీ తెలుసు. ఈ చట్టాలు ముఖ్యంగా జీవో నంబర్ 49, ఈ జీవో నంబర్ 49 అనేది చట్టసభలలో ఎలాంటి చర్చకు పెట్టనకుండా, అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావించకుండా, గుట్టుచాపుడు కాకుండా ఈ జీవోను విడుదల చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి కొమరంభీం రిజర్వ్ ఫారెస్ట్ లేదా టైగర్ కారిడార్గా పిలువబడే ఏదైతే అటవీ ప్రాంతం ఉందో, ఈ ప్రాంతంలో దాదాపు 330కి పైచి గ్రామ పంచాయతీలు ఈ యాక్ట్ వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. 330కి పైచిలకు గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి మన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వాళ్ళు వాళ్ళ పోడు భూములను సాగు చేసుకోనివ్వకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి వీళ్ళు ఎవరైతే లోకల్గా ఉన్నటువంటి రైతులు నిరసన వ్యక్తం చేశారో, మిత్రులు ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని తుడుం దెబ్బ మిత్రులు, ఇటు మాలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లాంటి, కోనప్పర్ లాంటి వారు కొంచెం నిరసన సగలు తగిలినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ జీవో నంబర్ 49ని హైడ్ చేయడం జరిగింది. అంటే పక్కన పెట్టేసి స్థానికంగా ఉన్న రైతుల వల్ల అంటే మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే ఇంటెన్షన్తో దాన్ని కేవలం పక్కన మాత్రమే పెట్టారు కానీ పూర్తి స్థాయిలో క్యాన్సిల్ చేయలేదు. ఈ క్యాన్సిల్ చేయకపోవడం వల్ల ఇప్పుడు ఎవరైతే బీట్ లెవెల్లో ఉన్నటువంటి కానీ సెక్షన్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో రేంజర్ స్థాయిలో వాళ్ళ వాచర్లను పంపుతూ బీట్ ఆఫీసర్లు వస్తూ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈవెన్ పత్తి కట్ట పీకనివ్వకుండా, రైతులు పొలంలో పని చేసుకోనివ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇట్టి విషయాలు లోకల్గా ఉన్నటువంటి లీడర్లకు అందరికీ తెలిసినప్పటికీ పెద్ద స్థాయిలో దీని మీద చర్చ జరిపించట్లేదు. ఎందుకంటే ఈ చట్టాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయని తెలిసినప్పుడు రైతులు పెద్ద స్థాయిలో నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంటుందని అని వీళ్ళు తెలంగాణ ప్రభుత్వ సచివాలయాన్ని ముట్టడి కానీ, స్థానిక ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడి కానీ, లేకపోతే డిఎఫ్ఓ ముట్టడి కానీ, ఇలా పలు కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చెప్తారనే ఉద్దేశంతో వీళ్ళకి రాజకీయ నాయకులు ఈ చట్టాల గురించి తెలిసినప్పుడు కానీ వీళ్ళు సాహసపత్రం చేసి వాళ్ళకు వివరించలేకపోతున్నారు. సో నేను చెప్పేది ఒకటే, ఇక్కడ దయచేసి ఏ రాజకీయ నాయకుడి కన్నా మీ స్వలాభాల కోసం ఆలోచన చేయకండి. బీజేపీ ఎమ్మెల్యే గారు హరీష్ బాబు గారు మీరైనా కానివ్వండి, ప్రతిపక్ష హోదాలో ఉన్న కోనేరు కోనప్ప గారు మీరు ప్రీవియస్ గవర్నమెంట్లో మీరు 2-3 దఫాలుగా మీరు ఇదే ప్రాంతానికి మీరు ఎమ్మెల్యేగా కొనసాగినారు. మీరు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో కూడా ఇదే కొత్త సారసాల ప్రాంతంలో ఈ అడవి ప్రాంతానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వల్ల ఇబ్బంది పెట్టినప్పుడు మీ తమ్ముడైనటువంటి కోనేరు కృష్ణ గారు కూడా ఆయన వైస్ చైర్మన్గా కొనసాగుతున్నారు జిల్లా. సో ఓకే, మీరు చేసిన పోరాటాన్ని మేము అభినందిస్తున్నాము. మీ హయాంలో మీరు ఎంత చేయాలి అంతవరకు చేస్తున్నాం, మీకు ఆదనట్లేదు. కోనేరు కృష్ణ గారు పాపం జైలుకి వెళ్ళి రావడం జరిగింది. కోనేరు కోనప్ప గారు కూడా వీళ్ళకు సారసాల రైతులకు కానీ కొండపీరు రైతులకు కానీ చాలామంది రైతులకు అండగా నిలబడడం జరిగింది. మీరు అండగా నిలబడేందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. హరీష్ బాబు గారు, మీరు కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు పెద్ద స్థాయిలో మీరు నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది, దీక్ష కూడా పూనుకున్నారు, మీరు కూడా జైలుకి వెళ్ళి వచ్చారు. అయినప్పటికీ కూడా ఈ సమస్యకు పరిష్కారం కాలేదంటే లోపం ఎక్కడుందో మీరు ఒకసారి గమనించాలి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ గవర్నమెంట్ బీజేపీ, మీరు ఒక బీజేపీ ఎమ్మెల్యే, మీ కేంద్ర నాయకత్వానికి ఇక్కడ ఉన్న పరిస్థితులను వివరించి మీరే ఆదేశాలు ఇచ్చినట్టు ఏదైతే మనకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏదైతే మాకు వీళ్లకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందో ఆ ఆదేశాన్ని క్యాన్సిల్ చేసుకోమని మీరు ఒత్తిడి చేయవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. వన్ మోర్ థింగ్, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ దండే విఠల్ గారు,
మీరు తక్షణం చేయాల్సిన పని ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి కలిసి, ముఖ్యమంత్రి వాళ్ళ రేవంత్ రెడ్డి గారికి, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారికి కలిసి ఇక్కడున్న తక్షణ పరిస్థితుల గురించి వివరించి, దాదాపు మా జిల్లాలో 330కి పైచికలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఇదే ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ జియో నంబర్ 49 వల్ల రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే గ్రౌండ్ లెవెల్లో మీరు వచ్చి ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. దయించి మీరు రాజకీయాలకు వెళ్లకుండా ఈ సమస్యను రాజకీయ కోణంలో చూడకుండా ఒక మానవతావాదిగా సమస్యను పరిష్కారం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇదే విషయంపైన నేను అఖిల పక్షాన్ని సిర్పూర్ కాన్స్టిట్యూన్సీలో అందరినీ పిలువదలుచుకుంటున్నాను. అధికార పార్టీ ఎమ్మెల్సీ దండవిఠల్ గారు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే గారైన హరీష్బాబు గారు, మరొక ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి తెలంగాణ స్టేట్, అండ్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప గారు, రావి శ్రీనివాస్ గారు, కొత్తపల్లి శ్రీనివాస్ గారు, నాతో పాటు నేను కూడా 2018లో ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేశాను ఇండిపెండెంట్ కాబట్టి. నేను కూడా తాళ్ళపల్లి తిరుపతి అనబడి నేను కూడా ఇదే అఖిలపక్ష సమావేశానికి హాజరవుతాను. మీ అందరి స్టాండ్ ఏంటి అని మిమ్మల్ని అడగదలుచుకుంటున్నాను. మీరు కేవలం మీ ఉనికి కోసం మాత్రమే పోరాటం చేస్తున్నారా, లేకుంటే నిజానికి రైతుల కోసం మీరు రైతుల పక్షంగా నిలబడుతున్నారా? మీరు రాజకీయంగా ఎలక్షన్ వచ్చినప్పుడు పోరాడండి, నో ప్రాబ్లం. నేను కూడా మీకు మద్దతు ఇస్తాను. గెలవండి, అధికారంలో రండి, ప్రజలకు మంచి చేయండి. నేను కోరేది ఒక్కటే, ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ కానీ, కొనప్ప గారు కానివ్వండి, హరీష్బాబు గారు కానివ్వండి, లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్సీ దండవిఠల్ గారు కానివ్వండి, లేకపోతే ఇంకెవరైనా యువ నాయకులు ఎవరైనా ఇండిపెండెంట్ గెలిచిన ఎవరైనా అభ్యర్థులు కానివ్వండి, ఎవరైనా పర్లేదు. మనకు కావాల్సింది ఒకటే, సిర్పూర్ నియోజకవర్గం డెవలప్మెంట్ కావాలి. సుదీర్ఘంగా ఉన్నటువంటి ఈ సమస్య ఏదైతుందో, పోడు భూముల సమస్య, రెవెన్యూ సమస్య, ఈ రెండు డిపార్ట్మెంట్ల మధ్య నలిగిపోతున్నది పేద రైతు కాబట్టి, అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా గ్రామీణ ప్రాంతీయ నేపథ్యం నుంచి వచ్చిన రైతు బిడ్డని మీరు చెప్పుకుంటారు, ప్రజాపాలన అని చెప్తా ఉంటారు. మీరు ఒక్కసారి నిన్ననే వచ్చారు, మీరు మా జిల్లాకి విజిట్ చేశారు. ప్రతి గూడెంలో, ప్రతి గిరిజన తండాలో నేను గుడిసెలు చూడదలుచుకోవట్లేదు. ప్రతి ఆడబిడ్డ సగౌరవంగా బతకడానికి నేను ఈరోజు 1,00,000 ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించాను. టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు నేను ఇస్తున్నానని చెప్పేసి మీరు గౌరవంగా చెప్పిన సంతోషం అండి. మీకు పాలాభిషేకం చేస్తాం కూడా. కనీసం మీరు మాట్లాడిన మా సభలో అటవీ శాఖకు సంబంధించిన ఏ ఒక్క మాట ప్రస్తావించకుండా మీరు దాటవేశారు. ఎంతో గొప్పగా చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ ధాన్యం కొనుగోలు చేయట్లేదని చెప్పేసి బస్సు యాత్రలు చేస్తూ ఉన్నారు. ఐ అప్రిషియేట్ యూ అని చెప్పేసి అన్నారు మీరు. చాలా సంతోషం. అంటే వాళ్ళు బస్సు యాత్రలు చేస్తే కానీ, వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే కానీ మీ పని మీరు సక్రమంగా చేయరా? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు పునరాలోచన చేయండి. రైతు బిడ్డగా, యువజన నాయకులు, మీరు ఒక ఆదర్శప్రాయమైన ముఖ్యమంత్రిగా, మీరు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి జడ్పీటీసీ స్థానం నుంచి గెలిచొచ్చి ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో మీరు పెద్ద స్థాయిలో ఉన్నారు. మీలాంటి గొప్ప నాయకులను, మా లాంటి యువత మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. మీరు చేస్తున్న ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం మేము కూడా రేపటి రోజున మాకు అవకాశం వస్తే అసెంబ్లీలో లేకపోతే పార్లమెంట్లో కూడా మీలాగా మేము కూడా ఒక గొప్ప స్థాయికి ఎదగాలని మీరు కోరుకుంటారని మేము అనుకుంటున్నాం. కాబట్టి దయించి ఈ 49 జీవో ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేస్తే మంచిది. లేదు చేయలేము, మనకు అవసరం లేదనుకుంటే కనీసం ఇప్పుడు ఎవరైతే పోడు భూములు కబ్జాలు ఉన్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళ భూములు అలాగే కాపాడుతూ చుట్టుపక్కల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏవైతే ఉందో దానికి ట్రెంచ్లు వేయండి. ఇంతకుముందు 2010-12 ప్రాంతంలో కూడా మా పోడు భూముల రైతుల బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కంచెలు వేయడం జరిగింది, లేకుంటే ట్రెంచ్లు వేయడం జరిగింది. సో ఏదైతే పూర్వ కందకాలు తవ్వినారో అవిని అలాగే ఉంచేసి ఇక ముందు ఎవరు కూడా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అడుగుపెట్టి లేకుండా అడవులను నరికివేత గురి కాకుండా చూసిన బాధ్యత మాకు అందరికీ ఉన్నది. కాబట్టి ఇప్పుడు కబ్జాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాగే ఉంచి వాళ్ళకి పట్టాలు ఇస్తుందిగా మేము మనవి చేస్తూ ఉన్నాము. ఇక ముందు ఎందుకంటే ప్రకృతిని మనం కాపాడిపోతే మమ్మల్ని సర్వనాశనం చేస్తుంది అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఇక ముందు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానివ్వండి, మా సిర్పూర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మండలాల లేకుంటే పక్కన ఉన్నటువంటి నియోజకవర్గం ఆసిఫాబాద్ నియోజకవర్గ రైతులైనా కానీ నేను ఒకటే విన్నవించదలుచుకున్నాను.
దయించి ఇక ముందు ఫారెస్ట్ జోలికి మీరు వెళ్ళొద్దు. మీకున్నటువంటి పోడు భూమి 2 ఎకరాలు 3 ఎకరాలు ఎంతైతే ఉందో దాన్ని సాగం చేసుకుని దాని మీద జీవనం ప్రమాణంతో పెంచుకోండి. నేను విన్నాను, కేంద్ర ప్రభుత్వము ఒక పాలసీ ద్వారా మన చేన్లలో పొలాలలో పామాయిల్ తోటల పెంపకం చేసినట్లయితే కనుక 30% నుంచి 60% వరకు మనం రాయల్టీ ఇచ్చే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఎందుకు అడుగులు వేయలేకపోతుంది? లేకపోతే మామిడి తోటలో, జామిడి తోటలో, నిమ్మ తోటలో అటవీ సంబంధిత పండ్లు ఫలాలు ఇచ్చేటువంటి తోటలుగా ఎందుకు మార్చకూడదు? అడవికి అడవి ఉన్నట్టుంటుంది, రైతు అందులో లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దిశగా కూడా ఆలోచన చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని, మరి అలాగే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, సహాయ మంత్రి గారు బండి సంజయ్ గారు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కూడా ఈ దిశగా ఒకసారి పునరాలోచన చేయాల్సిందిగా నేను విన్నవిస్తున్నాను. దయించి స్థానిక లీడర్లందరికీ నాకు ఒకటే విన్నపం, ఇట్టి విషయంలో పోడు భూముల రైతుల విషయంలో మీ వైఖరి ఏంటో 100% మీరు బయటకు వచ్చి చెప్పాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు బీఆర్ఎస్ పార్టీలో. మీ నాయకత్వానికి ఇక్కడ స్థానిక ఉన్నటువంటి సమస్యల గురించి వివరించి ఇదే విషయంపైన మీరు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని, కట్టడి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కోనేరు కోనప్ప గారు, బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీరు మా కాన్స్టిట్యున్సీకి 2 కళ్ళ లాంటి వారు. మీ పార్టీలో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ మేము అంతగా దాని గురించి కామెంట్ చేయదలుచుకోవట్లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మీరు ఒక ఎమ్మెల్సీగా నిలబడ్డా, ఎమ్మెల్యేగా నిలబడ్డా, రేపటి రోజున మనకు మీరిద్దరు ఎవరైనా ఒకరు మినిస్టర్ స్థాయికి ఎదిగినా మాకు సంతోషమే. మేము యువకులుగా, జంజీ నాయకులుగా మేము మీ అధికారం కోసం రావట్లేదు, కానీ సమాజంలో ఉన్నటువంటి నెలకొన్న సమస్యలను 100కు 100% పరిష్కారం చేయడానికి మాత్రం మేము ముందుస్తున్నాం. కంపల్సరీ క్వశ్చన్ చేస్తాం. ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు, మేము ఎవరి మీద కోపం లేదు మాకు. కాకపోతే ఏంటంటే మా ప్రాంతం అభివృద్ధి చెందాలనేదే మా ఆలోచన. ఇంకో విషయం, నిన్న జరిగినటువంటి సమావేశంలో రేవంత్ రెడ్డి గారు కొమ్రం భీం ప్రాజెక్ట్కి సంబంధించిన నీళ్లు 10 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండేటువంటి సామర్థ్యం కలిగిన ప్రాజెక్టే, కానీ కేవలం మనకు 4 టీఎంసీల నీరు మాత్రమే అక్కడ అందుబాటులో ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ మినిస్ట్రీకి మేము ఒకటే విన్నవించదలుచుకున్నాం. ఆసిఫాబాద్ నియోజకవర్గంతో పాటు సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని వేలాది ఎకరాలకు ఆ ప్రాజెక్టు నుంచి నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నందున మీరు దయించి 100 కోట్లు వెచ్చించి మీరు ప్రాజెక్ట్ కట్టారే, కానీ గ్రావిటీ కెనాల్ ద్వారా ఫ్రీగా రైతులకు నీరు అందే అవకాశం ఉన్నప్పటికీ మీరు ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు నేను అడుగుతా ఉన్నాను. 100 కోట్లు ఖర్చు పెట్టారు, 10-20 కోట్లు మీరు ఖర్చు పెట్టగలరా? దయించి ఆ కొమ్రం భీం ప్రాజెక్టుతో పాటు అలాగే మా సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రధాన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో జగన్నాథ్పూర్ ప్రాజెక్టు ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. అయ్యా, ఎవరు మన స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి మన హరీష్ బాబు గారు, మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు జగన్నాథ్పూర్ ప్రాజెక్టును పలుమార్లు మీరు సందర్శించడం జరిగింది. శిలాఫలకాలకు మీరు ఏం చేశారు? పాలాభిషేకం చేశారు. ఎప్పుడు కోనేరు కోనప్ప గారు ఎమ్మెల్యే ఉన్న టైంలో మీరు ప్రతిపక్ష హోదాలో పాలాభిషేకం